బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణుల మధ్య బలమైన బంధం ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వడం లేదని కడియం అన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయని, అయితే తనను ఎవరూ పిలవలేదని చెప్పారు. ఇందుకు కారణమేమిటో తెలియదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను స్థానిక నాయకులు పాటించడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేశానని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారం చేశానని, అయినా తనను పార్టీ సమావేశాలకు పిలవకుండా పక్కన పెడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిస్వార్థంగా పనిచేస్తానని, ఆ విషయాన్ని ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడని కడియం శ్రీహరి గుర్తు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణుల మధ్య బలమైన బంధం ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వడం లేదని కడియం అన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయని, అయితే తనను ఎవరూ పిలవలేదని చెప్పారు. ఇందుకు కారణమేమిటో తెలియదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను స్థానిక నాయకులు పాటించడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేశానని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారం చేశానని, అయినా తనను పార్టీ సమావేశాలకు పిలవకుండా పక్కన పెడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిస్వార్థంగా పనిచేస్తానని, ఆ విషయాన్ని ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడని కడియం శ్రీహరి గుర్తు చేశారు.